హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, దీనికి మనం డెరివేటివ్స్ కూడా అంటాం. ద ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? మనం దానికి ఈజీ వేగా నేర్చుకుందాం. సపోజ్ మీరు ఎస్బీఐ 800 రూపీస్లో బై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, 1000 షేర్స్. అది మీకు మీరు రీసెర్చ్ చేశారు ఆర్ న్యూస్ చూశారు దట్ ఎస్బీఐ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఈ ప్రైస్ రైస్కి మీరు ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటున్నారు. బట్ మీ దగ్గర 8 lakh రూపీస్ లేదు. 1000 షేర్స్ ఆఫ్ ఎస్బీఐ బై చేయాలంటే 8 lakh రూపీస్ కావాలి. బట్ మీ దగ్గర అంత అమౌంట్ లేదు. సో మీరు ఏం చేస్తారు? మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఎస్బీఐ ఒక 10 days or 2 days or 3 daysలోని ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు? అప్పుడు మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బై చేస్తాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనం లాట్ సైజ్లోని ట్రేడ్ చేస్తాం. ఈ లాట్ సైజెస్ ఎక్స్చేంజ్ డిఫైన్ చేస్తుంది. డిఫరెంట్ స్టాక్స్కి డిఫరెంట్ లాట్ సైజెస్ ఉంటాయి, ఇండెక్స్కి డిఫరెంట్ లాట్ సైజ్ ఉంటాయి. సో మనం ఎస్బీఐ గురించి మాట్లాడుకుందాం. ఎస్బీఐ లాట్ సైజ్ అట్ ప్రెజెంట్ 1500. అంటే మీరు 1 lot తీసుకుంటే 1500 క్వాంటిటీ బై డిఫాల్ట్గా మీరు తీసుకోవాలి. ఓకే, సో 1000 ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం. 1000 ఎస్బీఐ షేర్స్ తీసుకోవాలంటే 8 lakh రూపీస్. 1500 అంటే ఇంకా ఎక్కువ. సో వాట్ ఎవర్ టోటల్ అమౌంట్ మీకు క్యాష్లో ఎంత అవుతుందో దాన్ని 10 to 15% ఎంత ఉంది. సో క్యాష్లో అమౌంట్ 1500 షేర్స్కి ఎంత అవుతుందో దాని 10 to 15% మార్జిన్ ఉంటే మీరు 1 lot ఆఫ్ ఫ్యూచర్లో ట్రేడ్ చేయొచ్చు. ఈ ఫ్యూచర్ కూడా 3 ఎక్స్పైరీస్ ఉంటుంది. 1 కరెంట్ మంత్, 1 నెక్స్ట్ మంత్, అదర్ ఈస్ ఫార్ మంత్. సో మీరు 1 lot ఆఫ్ ఎస్బీఐ ఫ్యూచర్ తీసుకున్నారు. సపోజ్ ప్రైస్ ఇంక్రీజ్ 10 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో మీ ప్రాఫిట్ 10 into 1500, దట్ ఈస్ 15,000 రూపీస్ ప్రాఫిట్ మీకు. సో మీరు తక్కువ మార్జిన్తో, తక్కువ డబ్బులతోని ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఫ్యూచర్స్లో చేయొచ్చు. సేమ్ వే ఆప్షన్స్లో ఇంకా తక్కువ మీకు డబ్బులు పడతాయి. ఆప్షన్స్లోని మీరు ఓన్లీ ప్రీమియం ఇచ్చి బై చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్స్కి మనం ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. మీరు ఒక ఫ్లాట్ చూసి వచ్చారు. ఫ్లాట్ రేట్ ఏమో 10 lakh రూపీస్ అనుకుందాం. యాక్చువల్గా 10 lakhs ఉండదు, 10 lakh రూపీస్. సో ఫ్లాట్ ఓనర్కి మీరు ఒక 10,000 రూపీస్ ఇచ్చి టోకెన్ అమౌంట్ ఇచ్చేది 10,000 రూపీస్. మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. చూడు, నేను 1 monthలోని ఇల్లు తీసుకుంటాను, ఓకే అని మీరు టోకెన్ అమౌంట్ 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. సో ఈ 1 monthలోని నేను ఇల్లు తీసుకుంటే నా టోటల్ అమౌంట్లో నుంచి మైనస్ చేసి ఈ 1 monthలో నేను ఇల్లు తీసుకోకపోతే ఈ 10,000 నీది. ఓకే, సో అది మీరు డీల్ చేసుకున్నారు. సేమ్ ప్రీమియం కూడా అంతే. సో మీరు గెస్ట్ చేస్తున్నారు ఎస్బీఐ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని. సో మీరు 1 lot ఆఫ్ ఆప్షన్స్ తీసుకున్నారు. కాల్ ఆప్షన్, కాల్ ఏంటి, పుట్ ఏంటి, మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. సో కాల్ అంటే మీరు ప్రైస్కి ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నారు. సో కాల్ ప్రీమియం తీసుకున్నారు మీరు. ఓకే, ఒక ప్రీమియం అమౌంట్. ప్రీమియమ్స్ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో మీరు ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లోని మీరు ఒక కాల్ ప్రీమియం తీసుకున్నారు. ఎస్బీఐ సపోజ్ ఇంక్రీజ్ అవ్వలేదు, మీకు మ్యాక్సిమం లాస్ ఎంత? మీరు ఎంత ప్రీమియం ఇచ్చారో, ఎంత టోకెన్ అమౌంట్ ఇచ్చారో ఆ ఎస్బీఐ పెరుగుతుందని, అదే మీ మినిమం లాస్, అదే మీది మ్యాక్సిమం లాస్. ఓకే, సో ఇది అంటారు ఆప్షన్స్. సో ఆప్షన్స్లోని బయర్కి ఓన్లీ ప్రీమియం లూజ్ అవుతుంది, బట్ పెరిగితే అది ప్రాఫిట్స్ అన్లిమిటెడ్. సో మనం నెక్స్ట్ వీడియోస్లో